ప్రస్తుతం మనతో పాటు వరంగల్ DCMS చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు అంటే ప్రజలు ఏమంటున్నారు, దాదాపు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, మీరు ఏమంటున్నారు ప్రజలు? అసలు నేను ఈ ప్రాంతంలో 10-12 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను. ఏ గడపకు పోయినా, ఏ ఇంటికి పోయినా, ఎవరిని అడిగినా మాకు కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలి అని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఓటరు కోరుకోవడం జరుగుతుంది. ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. మరి మేము గత ఎలక్షన్లో మన రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి మేము ఓట్లు వేయడం జరిగింది. వారు ఎన్నో హామీలు ఇచ్చినారు, ఆ హామీలన్నీ నెరవేరడం లేదు. ప్రజల్ని మోసం చేసి గద్దె ఎక్కినారు. వాళ్ళ పార్టీల కొట్లాడలే సరిపోతున్నాయి కానీ అభివృద్ధి వైపు చూడడం లేదు. కేసీఆర్ లేకపోవడం వల్ల నష్టం జరిగింది ఈ రాష్ట్రంలో, మా ప్రాంతంలో అని చెప్పి వాపోతూ ఉన్నారు. ఈ యొక్క ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మంచి మెజారిటీతోటి గెలిచి తీరుతుంది, అందులో అనుమానమే లేదు. రైట్, అంటే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా యూసఫ్ గూడలో నవీన్ యాదవ్ బీఆర్ఎస్ కార్యకర్తలను అసలు ఉండనివ్వను అని చెప్పేసి. ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థిని ప్రజాస్వామ్య దేశం అమ్మా, అభ్యర్థులు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ నుంచి అయినా నిలబడవచ్చు. మరి ఇట్లా ప్రజల్ని ఓటర్ని బెదిరించి మరి ఓట్లు వేసుకుంటామంటే అది జరగనటువంటి పని. మా నాయకుడు మాకు నేర్పినటువంటి విధానం ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడగాలి, ప్రజల దగ్గరికి పోవాలి, మనం చేసిన అభివృద్ధి చెప్పాలి, వారు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు ఏందో వాళ్ళు చెప్పాలి తప్ప అలాంటి తప్పు ఈరోజు ప్రజలు ఎవరు కూడా భయపడే విధంగా లేదు. అలాంటి వ్యాఖ్యలు తప్పు. ఆ అభ్యర్థికి కూడా అతన్ని నష్టమే చేస్తున్నాయి తప్ప లాభం చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ లీడర్ బత్తిని కీర్తి లతా గౌడ్ గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి? జూబ్లీ హిల్స్ లో మీరు బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, ప్రజలు అసలు ఏమంటున్నారు? ప్రజలు నిజంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ గడప దగ్గరికి వెళ్ళినా మీరు అసలు రావాల్సిన పనే లేదు, మీరు మమ్మల్ని ఓటు అడగాల్సిన పనే లేదు. మా గుండెల నిండా కేసీఆర్ గారు ఉన్నారు, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని నిజంగా మన కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. రైట్, అంటే మీరు బేసిక్గా ఇది వరకు సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి, బాహుబలి సినిమాలో కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేశారు. ఒక సినిమా వ్యక్తురాలుగా, అంటే సినిమా ఓటర్గా, సినిమా కార్యకర్తలు అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు? మీకే బాగా తెలుస్తుంది ఓటర్ నాడి. అందరి మనసుల్లో కేసీఆర్ గారే ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు ఏం చేసింది? ప్రతి ఒక్కరం కూడా పని లేకుండా, ఇదివరకు ఉన్న పని గంటలు వేరు, పని రోజులు వేరు. సినిమా కార్యకర్తల విషయం గురించి కూడా, అంటే ఏదైనా సరే ఒక పెట్టుబడి, ఒక ప్రొడ్యూసర్ పెట్టుబడి పెట్టాలన్నా, ఎవరైనా సరే ఒక వ్యాపారం చేయాలన్నా, ఏదన్నా మన రొటేషన్ అనేది ఉండాలి. అంటే మొత్తం అంతా కుంటుపడింది, అభివృద్ధి కుంటుపడింది, రొటేషన్ కుంటుపడింది. ఎవరి చేతులలో డబ్బులు లేవు, రియల్ ఎస్టేట్ జీరో అయిపోయింది. ఎవరి దగ్గర పైసలు ఉన్నాయని సినిమాలు ఎక్కువ తీస్తారు. ఏవో పెద్ద పెద్ద సినిమాలు తీసిన వాళ్ళది అది మనం చెప్పలేం. చిన్న సినిమాలు చేసే నిర్మాతలు కానీ, చిన్న క్యారెక్టర్లు వేసే వాళ్ళు కానీ, అంటే చిన్న సినిమాలు ఎక్కువగా వస్తే ఎక్కువ కళాకారులకు కానీ, టెక్నీషియన్స్కి కానీ, మేకప్ వాళ్ళకి కానీ, ఇప్పుడు టీ ఇచ్చే బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవ్వరికి కూడా అనుకున్నంత పని లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు సినిమా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అసలు ఎలా ఉంది? సినిమా ఇండస్ట్రీ పరిస్థితి గందరగోళంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్తున్నాం కదా, సినిమాలు ఎక్కడొచ్చినాయండి, ఎన్ని రిలీజ్ అయినాయి, ఎక్కడొచ్చినాయి? అసలు సినిమాలు, చిన్న నిర్మాతలకు అసలు రూపమే లేదు, వాళ్ళకి అసలు లైఫే లేదు. నిర్మాతలు వస్తేనే వీళ్ళందరికీ ఫుడ్. ఏదో పెద్ద సినిమాలలో అందరికీ ఇన్ని వేల మందికి పని దొరకాలంటే దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. నేను ఇప్పుడు వస్తుంటే కూడా నాకు చాలా కాల్స్, లతమ్మ మేమున్నాం, మేము సపోర్ట్ చేస్తాం, మనమందరం కలిసి వర్క్ చేద్దామని నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఒక సినీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తిగా నాకు ఇన్ని కాల్స్ వస్తుంటే నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే, ఇంతమంది అంటే అసలు అంటే ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారే గెలవాలనుకుంటున్నారు, కేసీఆర్ గారే వస్తారని చెప్తున్నారు. సో చెప్పండి, ఏంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అంటే నవీన్ యాదవ్ గారు బహిరంగంగా మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలకి వార్నింగ్ ఇస్తున్నారు, మీరు అసలు దాన్ని తీసుకుంటారా? ఏంటి అసలు ఏం చెప్తారు? బీఆర్ఎస్ కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తున్నారు అంటే, ఇక్కడ కూడా ఉన్నది అందరూ బీఆర్ఎస్ సైన్యం చాలా పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరితే వచ్చింది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడతలేరు. క్లీన్గా
ముఖ్యంగా ఏంటంటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే లాస్ట్గా 10 years నుంచి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో వెళ్ళి ఏదైతే ప్రచారణ చేస్తున్నామో ఆ ప్రచారణకి వాళ్ళు తట్టుకోలేక చూడలేక ఇవన్నీ బెదిరింపులు చేయడం జరుగుతుంది. పబ్లిక్లో మాకున్న బీఆర్ఎస్ పార్టీ మీద ఆదరణ కానీ, పబ్లిక్లో మేము చేసిన కార్యక్రమాలు కానీ, సెవరేజెస్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఏదైతే వర్క్స్ ప్రజలకు చేసిన ఉద్దేశంతోనే మేము ఓట్లు అడగడానికి వెళుతున్నాం. కాబట్టి వాళ్ళు దాన్ని చూడలేక దహించలేక అవన్నీ మాట్లాడుతున్నారని చెప్పి మేము అంటున్నాం. రైట్. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే ఈ డివిజన్లో ఏదైతే కేటీఆర్ సభ ఉందో దీని అసలు అంటే ఏ రకంగా ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి రెడీగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా, అసలు ఏం చెప్తున్నారు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈసుగూడ డివిజన్ వెంకటగిరి చౌరాస్తాలో ఈరోజు కేటీఆర్ గారి షో జరగబోతుంది. దాదాపు 10,000 మందితోని మేము సభ జరుపుకోదలుచుకున్నాము. కేటీఆర్ గారి షో ఉందని చెప్పి పబ్లిక్లో మెసేజ్ పెట్టగానే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే కాల్ చేసుకొని అన్న ఎన్ని గంటలకు ఉంది షో అని చెప్పి అడిగి మరి వాళ్ళు రావడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎంతకైతే వ్యతిరేకత ఉంది అది పబ్లిక్ ఆటోమేటిక్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయింది. కాబట్టి పబ్లికే కాల్ చేసి మేము ఏ టైంకి మీటింగ్ రావాలని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. రైట్ సార్, మీరు చెప్పండి. అంటే ఏమంటున్నారు ఇక్కడ పబ్లిక్? ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినట్టున్నారు, ఏం చెప్తున్నారు? గత 15 రోజుల నుంచి మేము ఇంటింటి ప్రచారం వెళ్ళడం జరుగుతుంది. ఓటర్స్ అయితే జనాలు అయితే ఎవరైతే ఉన్నారో మన కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు, కేసీఆర్ గారు ఇచ్చే పథకాలని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన గోపీనాథ్ గారు సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఏంటికి వెళ్ళినా అదే టాపిక్ నడుస్తుంది. రైట్. అంటే ఇక్కడ ఈ సభ ఏదైతే ఉందో దీన్ని సక్సెస్ చేయగలుగుతారు అంటే బేసిక్గా సభలో కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు అంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేస్తున్నారు. ఒక్కసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఆ వ్యాఖ్యలు మీరు అసలు ఏ రకంగా చూస్తారు? 2 సంవత్సరాలు అవుతుంది, ఏమో అభివృద్ధి జరిగింది? ఎక్కడ రోడ్లు అక్కడ దువ్వేసి ఇనాగ్రేషన్ చేసేసి ప్రజలను మబ్బ పెడుతున్నారు. ఈ రోడ్ వేస్తున్నాం, ఆ డ్రైనేజ్ చేస్తున్నాం, ఇది వేస్తున్నాం అని 2 సంవత్సరాల నుంచి చేయలేరు. ఈ ఉప ఎన్నికలు ఏం చేస్తారు? ఇంకోటి వచ్చేసి అంటే మేము బయటికి వెళ్ళి వచ్చి కార్యకర్తలను కాదు, ప్రజలే మా ముందుకి వచ్చేసి ఇక్కడ కేటీఆర్ సభని విజయవంతం చేయాలనుకుంటున్నాం.